పిల్లలు, కొత్త కథ మీ ముందుకు వచ్చేసిందిరా. వింటారా మరి? కథ పేరు వచ్చి తెలివైన జింక పిల్ల. ఇది ఎవరు రాశారనుకుంటున్నారు? డాక్టర్ ఎం హరికిషాన్ గారు. మరి కథలోకి వెళ్దామా మనం. ఒక అడవిలో ఒక నది ఉందంట. ఆ నది నిండా చాలా మొసళ్ళు ఉన్నాయంట. ఆ అడవిలోని జంతువులకి ఆ నదిలో నీళ్ళు తాగాలంటే చాలా భయమంట. ఆ అడవిలో ఒక జింక పిల్ల కూడా ఉందంట. అది చాలా తెలివైనది. దానికి తాను ఉంటున్న వైపు అడవి నచ్చలేదంట. నదిని దాటి అవతలికి వెళ్ళాలనుకుంది. కానీ నదిని దాటడం ఎలా అని ఒక ఉపాయం ఆలోచించిందంట. ఒకరోజు నది ముందు నిలబడి లోపల కనపడుతున్న ఒక ముసలితో, ముసలి బావా, మన అడవిలో రాజైన సింహం ఉంది కదా, మనందరికీ విందునివ్వాలనుకుంటుందంట. మొత్తం మీరు ఎంతమంది ఉన్నారో కనుక్కుని రమ్మని చెప్పింది అందంట జింక. మొసలి కాసేపు ఆలోచించిందంట. కానీ ఎన్ని మొసళ్ళు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పలేకపోయిందంట. వెంటనే నువ్వు పోయి అందరినీ పిలుచుకురా, రాపో అందంట జింక. మొసలి నదిలో ఉన్న మొసళ్ళన్నిటినీ పిలుచుకుని వచ్చిందంట. జింక ఆ మొసళ్ళన్నిటినీ చూసి, ఇలా గుంపుగా ఉంటే నేను ఎలాగ లెక్క పెట్టగలను? ఒకరి వెనక ఒకరు వరుసగా నిలబడండి అందంట. మొసళ్ళన్నీ సంతోషంగా అలాగేనంటూ వరుసగా నిలబడ్డాయి. జింకపిల్ల 1, 2, 3 అంటూ ఒకదాని మీద నుంచి మరొక దాని మీదకి చెంగురా దూకుతూ నదిని దాటేసిందంట. మొసళ్ళని చూసి ఆ జింకపిల్ల పక్కపక్క నవ్వుతూ, విందు లేదు ఏమీ లేదు, అంతా ఉత్తుత్తిదే అని పారిపోయిందంట. చూసారా పిల్లలు, జింకపిల్ల ఎంత తెలివిగా తప్పించుకుందో. తను అనుకున్నది సాధించింది తెలివిగా. ఇటువంటి కథలు రోజు వినాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి.